ఈరోజు సంగారెడ్డి టౌన్లో రాణి అనే ఒక మహిళ ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది. గత కొన్ని 4-5 రోజుల నుంచి నాకు సంబంధించిన కార్యకర్త కూనాంజీ అని సోమేశ్వరవాడలో ఉంటారు. ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ సంగారెడ్డిలో సోమేశ్వరవాడలో రెంట్కుంటుంది. ఆమె కొడుకు హమాలి పనిచేస్తాడు. ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది. ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టుంది. ఇప్పటికీ 4-5 ఇంజెక్షన్స్ అయినాయి. అది ఆరోగ్యశ్రీలో ఇంజెక్షన్స్ కవర్ అవుతున్నాయి. సర్జరీకి ఒక 3.5 లక్షలు అవసరం ఉందని వాళ్ళు నాకు అడగడం జరిగింది. అందుకని ఈరోజు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన 3.5 లక్షలు, ఒక 50,000 ఖర్చుల కింద ఒక 4 లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే ఆ రాణికి అలా కొడుకు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు. సాధారణంగా అందరికి సాయం చేస్తుంటా. ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు. అందులో ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాము. శత్రువు కూడా రావద్దు అనుకుంటాము. సరే, ఈ కాలక్రమంలో మనుషుల వన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి. కానీ మిగతా రోగాల్లోకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది. అది మనకు తెలిసిన విషయమే. ఏదైనా హార్ట్ సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది. క్యాన్సర్ అనేది టెన్షన్తో కూడుకున్న లైఫ్ జీవితాంతం. ఇంజెక్షన్ తీసుకున్నా, సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. అటు ప్రాణహాని, అటు ప్రాణంతో పోరాటము, వీడు లక్షల రూపాయలతో ఆ మధ్యతరగతి రూపాయలు పేదవాడి పోరాటం. సరే, ఒక డబ్బున్న వ్యక్తికి వచ్చింది, వాళ్ళు లక్షల కోట్లు పెట్టుకుంటారు, అదృష్టం ఉంటారు, బయటపడతారు, కొందరు పడరు, ఇదంతా నడుస్తుంటుంది. కానీ పేదవాడికి అంటే ఈ మధ్యకాలం అంటే నేను చాలా సందర్భంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చినా నేను నాకు నేనుగా నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నా. కారణం ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ ట్రీట్మెంట్తో ఒక అవస్థ, డబ్బులు మొబిలైజేషన్ ఒక అవస్థ, అప్పులు చేయడము, అప్పుల వాళ్ళతో మళ్ళీ ఒక అవస్థ, చివరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ ట్రీట్మెంటు మెజారిటీ చాలామంది చనిపోతున్నారు. ఒక క్యాన్సర్ పేషెంటు చనిపోయిన తర్వాత అప్పు ఇంటికి భారం అవుతున్నారు. సరే, ఆ తల్లికో తండ్రికో లేదా ఎవరికో వస్తే ఆ ఇంటి కుటుంబము బాధ్యతగా వాళ్ళు తిప్పల పడుతుంటారు, అప్పులు తెస్తుంటారు, ట్రీట్మెంట్ చేస్తుంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతుకుతున్నారు. టైం బాగాలేని రోజు చనిపోతున్నారు. చనిపోయినాక మళ్ళా చనిపోయిన బాధతో పాటు ఇంటికి ఆర్థిక భారం అయిపోతుంది. కొందరికి 15, 20, 30, 40, 50, కొందరికి అయితే 70 లక్షలు, ఇట్లా లక్షలలో వెళ్ళిపోతుంది. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇటు బాధ, తర్వాత అనుకోని పరిస్థితులు చనిపోయిన తర్వాత ఆర్థిక భారం ఇంటికి బాధ. ఇది నేను బాగా గ్రహిస్తున్నటువంటి విషయం. అందుకే నా నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులున్న ఎవరికైనా అనుకోని క్యాన్సర్ పేషెంట్ వస్తే క్యాన్సర్ ప్రయారిటీగా మన మధ్యలో కూడా ఒకరు అడిగితే కూడా హాస్పిటల్ 10 lakhs ఇచ్చిన, వీళ్ళు ఒక 3.5 లక్షలు అడిగిన, 4 లక్షలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఏదున్నా మన చేతిలో ఉన్నది కాదు, దేవుని కోరడం అంతే. ఎవరికి క్యాన్సర్ రోగం రావచ్చు అంతే. వచ్చిన కాడ నుంచి ఆ ఇంటికి నరకమే, వచ్చిన వ్యక్తికి ఆ కుటుంబానికి నరకం. ఇది ఘోరమైన రోగము. సరే, కాలక్రమం ఎప్పుడో దానికి మందు చచ్చిపోకుండా ఆర్థిక భారం కానీ మందు త్వరగా మార్కెట్లోకి వస్తే అంతకంటే సంతోషం ఇంకొట్టున్నారు. కాబట్టి దీనికి తన ప్రాధాన్యత పెట్టుకొని క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి ఎవరిన దృష్టికి వచ్చినా వాళ్ళకి రెస్పాండ్ కావాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను చాలా సందర్భాలు చాలామంది చేస్తున్నా. ఈ స్పెసిఫిక్ ఈ మధ్యలో ఏదొచ్చినా, ఇప్పుడు సపోజు కొందరు
ఇప్పుడు నా భార్య కూడా నిర్మల కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి, మా కార్యకర్తలకు కానీ అందరికి ఫోన్స్. అంటే క్యాన్సర్ మీద ప్రత్యేకంగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఆర్థిక సాయం చేసే దాని మీద కొంత మేము దృష్టికరించి దానికి హెల్ప్ చేయాలనే ఒక నిర్ణయం మీద మేము పనిచేయడం జరుగుతుంది. జనరల్గా మిగతా చాలామంది పేషెంట్లు నా దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళకు చేస్తుంటాం. నేను అది ఎక్కడ కూడా మీడియా దృష్టికి తీసుకురావడం లేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ కాదు. ప్రధానంగా ఏంటంటే ఇలాంటి వ్యక్తులను సమాజంలో దాతలు చాలామంది ఉన్నారు, ఆదుకోవాలని ఈ మెసేజ్ నేను చెప్పడానికి కూడా మీడియా ముందు వస్తున్నాను. ఎందుకంటే స్పెసిఫిక్ క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి వచ్చిన వ్యక్తితో పాటు ఆర్థిక భారం అయిపోయి కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి క్యాన్సర్ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళకు దురదృష్టవశాత్తు వాళ్ళకు క్యాన్సర్ రోగాలు వస్తే వాళ్ళకి భూమి మీద చాలామంది దాతలు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఆ క్యాన్సర్ పేషెంట్ ఆ కుటుంబానికి ఆర్థికంగా అందరము సమాజంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అయ్యి ఆర్థికంగా అసలు కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం అందరం చేద్దామన్నదే నేను ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది.